హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఈరోజు మీకు కంప్లీట్ పేస్టల్ కలర్స్లో వచ్చిన కొత్త ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను. ఇవి చిన్న చిన్న పార్టీస్కి కానీ బయట కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చినాయి. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అయితే ప్రైస్ వచ్చేసి 2450. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి క్రేప్ లాగా ఉంటుంది. అస్సలు బాడీ హగ్గింగ్ లాగా ఉండదు. అట్లా అని మరి ఇట్లా కట్టుకుంటే కూడా ఇట్లా బుట్టలాగా అట్లా ఉంటుంది కదా, అసలు నచ్చదు కదా. ఇదివరకు వస్తుండే ఇట్లా స్టిఫ్ శారీస్ అట్లయితే ఉండదు. సో మేనేజబుల్ అండ్ హైట్ కూడా ఒక్కసారి చూడండి. కంప్లీట్ ఫోల్డ్ చేయాలన్నా కూడా ఇంత ఉంది కాబట్టి ప్రాపర్ హైట్ అయితే ఉంది కాబట్టి బాగున్నాయి. అండ్ అన్నీ కూడా లైట్ కలర్స్లో వస్తాయి. సో ఫస్ట్ శారీ మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ కలంకారీ ప్రింట్ ఏంటి అది చెప్పట్లేదు అంటే వచ్చినాయి దీనిపైన కూడా. సో చూద్దాం దీనిపైన ఎట్లున్నాయో. ఇది వచ్చేసి కంప్లీట్ శారీ మనకి ఇట్లా ఉంటుంది. మెయిన్ శారీస్ ఏంటంటే ఈ పేస్టల్ కలర్స్ రావడం ఒకటి అందం, తర్వాత కలంకారీ ప్రింట్ వస్తే వచ్చింది. కానీ మొత్తానికైతే ఇది ఏంటంటే మంచి ఫ్యాన్సీ శారీస్, చిన్న బార్డర్ ఉంటుంది, ఇట్లా సెల్ఫ్ లాగానే అనిపిస్తుంది. ఇది మరీ టూ లౌడ్ ఆఫ్ కలర్ లాగా ఉండదు. సరే ఇది వచ్చేసి పైన సైడ్ అండ్ కింద సైడ్, తర్వాత మధ్యలో శారీ మొత్తం ఇట్లా వచ్చి యాడెడ్గా ఇది మొన్న మనం ఒక బాందీ శారీస్ చూసినాం కదా మొన్న ఒక 3-4 డేస్ కింద, దానిపైన కూడా ఇట్లానే వచ్చిండే. కాకపోతే ఇవి ఏంటంటే కంప్లీట్ పేస్టల్ కలర్స్ అండ్ ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. సో ఇట్లా ఉంది. అండ్ దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మొన్న మనం బాందీది చూపించిన కదా క్రేప్లో ఒక 2-3 డేస్ కింద, ఆ టైప్లోనే ఉంటుంది. బ్లౌజ్ పైన కూడా ఇట్లా మంచిగా ఈ మోటివ్స్ వస్తాయి. సో అన్నీ నేను ఓపెన్ చేయట్లేదు, ఇది డీటెయిల్గా చూపించినా చెప్పడం అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో ఈ నెంబర్ 1 శారీ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో లేదంటే ఎన్ని కలర్స్ వచ్చినాయి, మొత్తం ఒక 3 వచ్చినాయి. సో నంబర్స్ ఎట్లా అంటే 1 2 3 అని ఇస్తాను. సో 3 వచ్చినాయి కాబట్టి ఇంకా చూపించే పని లేదు, బట్ మెన్షన్ చేసిన 1 2 3 వచ్చేసి ఇదే లైట్ లావెండర్ కలర్ అని చెప్పి మాలోకంలా కలర్ చెప్పలే, లైట్ లావెండర్ కలర్, పేస్టల్ లావెండర్ కలర్. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లో మనకి ఇదే టైప్లో బ్లూలో వచ్చింది. బ్లూలో మాత్రం 1 పీసే ఉంది, అవి వచ్చి 3 ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. కింద డిజైన్ గమనించండి, బికాస్ సెకండ్ సెట్ కూడా మీకు ఇట్లానే అనిపిస్తుంది, బట్ వేరాస్ ఈ బార్డర్లో డిజైన్ చేంజ్ అవుతుంది. అది పర్టికులర్గా చెప్తున్నా. దాంట్లో వచ్చేసి ఇక్కడ పీకాక్ అండ్ ఎలిఫెంట్ లాగా వచ్చింది, ఇట్లా చూస్తాము. బట్ స్టిల్ ఇది ఒక బంచ్ లాగా వచ్చినది ఇది. సో స్పెసిఫిక్గా చెప్తున్నా. బ్లూలో ఒకటి వచ్చింది, తర్వాత మనకి గ్రేలో వచ్చేసి 2 ఉన్నాయి. సో నంబర్స్ ఆ విధంగానే ఇస్తా అండ్ చూసుకొని చెప్పండి. అండ్ ఒక్కొక్కసారి కమెంట్స్లో ప్రైస్ ఎంత అని అంటున్నారు. లైక్ ఎవరైతే సీరియస్గా పర్చేస్ చేస్తారో ఆ కొద్దిపాటి టైం అయితే తీసుకొని వీడియో చూడండి. బికాస్ ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేయడం మాకు కూడా టైం కన్స్యూమింగే కదా. చేసేదే మీకు అన్నీ చెప్పాలి, మెటీరియల్ చెప్పాలి, ఫ్యాబ్రిక్ ఎట్లుంటుంది, వాష్ గురించి ఎవ్రీథింగ్ మ్యాక్సిమం అయితే చెప్తా. ఒక్కోసారి అయితే చెప్పాను, ఒక్కోసారి చెప్పాను కూడా, బట్ మ్యాక్సిమం చెప్తాను. బట్ అక్కడ వచ్చేసి ప్రైస్ ఎంత అంటే చెప్పింది అప్పటిదాకా అది. అండ్ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే వస్తుంటుంది. సో ఒక్కోసారి కమెంట్లో అది కూడా వస్తుంది. లాస్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకి గ్రేతో ఎండ్ చేద్దాం. ఇప్పుడు వేరే ప్యాటర్న్ తీసుకుంటా, అది బార్డర్లో చేంజ్ ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి వేరే డిజైన్ స్టార్ట్ చేస్తున్నా. అది వచ్చేసి ఇట్లా ఉంది. మధ్యలో బాడీ ఆల్మోస్ట్ మీకు సిమిలర్ అనిపిస్తుంది, బట్ వేరే ఈ కింద బార్డర్ చూడండి, మనకు ఒక పీకాక్ అండ్ ఎలిఫెంట్ వచ్చింది కదా అది. తర్వాత దీని కొంగు వచ్చేసి సేమ్ ఇట్లనే వస్తుంది, ఇక్కడ అవే అడిషనల్గా వస్తాయి. అండ్ మనకి బ్లౌజ్ ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను, లైక్ ఆల్మోస్ట్ అదే, బట్ స్టిల్ ఒక క్లారిటీ ఉంటుంది కదా. బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చింది అన్నట్టు. ఓకే, ఇది వచ్చేసి 1 షేడ్ ఆఫ్ గ్రీన్ పేస్టల్ కలర్ కదా. దీంట్లో వచ్చేసి మన దగ్గర 2 ఉన్నాయి. సో నంబర్స్ ఆ విధంగానే ఇస్తా. ఓకే, సో ఇప్పుడు చూసినాం కదా, ఈ ప్యాటర్న్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఇందులో 2 ఉన్నాయి. తర్వాత ఒకటి బ్లూ ఉంది, బ్లూలో మాత్రం ఒకటే పీస్ ఉంది. సో ఇట్లా ఉంది బ్లూలో. తర్వాత లావెండర్ ఎందుకో మంచిగా అనిపించింది. ఈ ప్రింట్ లావెండర్ పైన మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో లావెండర్ పైన వచ్చిన ఎలిఫెంట్ విత్ పీకాక్ ఇట్లా ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో 2 ఉన్నాయి, మనకి డబల్ ధమాకా 2 ఉన్నాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ గ్రేతోనే ఎండ్ చేద్దాం. గ్రేతో ఎండ్ చేద్దాం ఈ డిజైన్ తోటి. అయిపోయింది వీడియో. సో ఇవాళ చాలా క్విక్గా బ్రీఫ్గా ఫటాఫట్ అయిపోయింది, ఫ్యాన్సీ శారీస్ కాబట్టి. అండ్ పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు, బికాస్ అవే డిజైన్ కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఎట్లాగో కొంగు వచ్చింది, బ్లౌజ్ వచ్చింది, ఒక దాంట్లో చూపిస్తే సరిపోతుంది కాబట్టి మొత్తం తీసి మాల్యం పెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ తీసి మళ్ళీ అదంతా ఎందుకు అని చెప్పేసి తీయలేదు, అదొక రీజన్. అండ్ ఇదివరకు ఒక్కసారి నేను చెప్పినాను కమెంట్స్ గురించి, పెద్దగా దాని గురించి అటెన్షన్ ఇవ్వడం అని కాదు, బట్ ఇన్ బిట్వీన్ ఎందుకు చెప్పాలంటే కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారు కాబట్టి. సో ఇదివరకు కూడా నేను చెప్పింది ఏంటంటే, ఏదన్నా ప్రోడక్ట్ కానీ శారీ కానీ ఆన్లైన్లో ఎవరికైనా నచ్చకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్లో ఓన్లీ ప్రెజెన్స్ మాత్రమే ఉండి ఆఫ్లైన్లో వాళ్ళు కనిపించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ వాళ్ళది ఆన్లైన్ బిజినెస్ అయితే
మీరు చాలా ప్యానిక్ అవ్వడం, టెన్షన్ పడడం అంటే అర్థమవుతుంది. బికాస్ అరే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, వీళ్ళు ఓన్లీ ఆన్లైన్లో చేసాను. ఆఫ్లైన్లో మేము అంటూ ఉండి ఒక ప్రాపర్ ఇక్కడ ఉన్నాం, సైనిక్పురి డిఫెన్స్ కాలనీ ప్లాట్ నెంబర్ 943లో ఉన్నాం కాబట్టి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదొకటి. తర్వాత చీట్ అనే వర్డ్ నేను ఇదివరకు కూడా చెప్పిన, చాలా ఒఫెన్సివ్ వర్డ్. అది ఎవరికి పడితే వాళ్ళకి అట్లా ఇవ్వకూడదు. అంతా వచ్చింది ఏముంది, అట్ ది ఎండ్ ఇవి మెటీరియలిస్టిక్ థింగ్స్, బట్టలు అనేవి లేకపోతే ఏమైనా జ్యువెలరీ మీరు ఏమైనా పర్చేస్ చేస్తే అట్ ది ఎండ్ ఏంటంటే మనం అది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. మంచిగా మాట్లాడితే పెద్ద పెద్ద యుద్ధాలే ఆగిపోతాయి. ఇవేమున్నాయి, మీరు మాట్లాడి ఇట్లా ఉంది మేము అనుకున్నట్లేదు ఇది డిస్కస్ చేస్తే కూడా సరిపోతుంది. మీకు ఆన్సర్ చేయకపోతే మీరు టెన్షన్ పడాలి, కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి కమెంట్స్లో మేము మోసపోయాం, మాకు అంతకు వచ్చింది ఇంతకు వచ్చింది అంటే మీతో వాళ్ళంతా ఎట్లా తీసుకుంటున్నారు? అంతమందికి నాలెడ్జ్ లేదని కాదు కదా, మనకే నాలెడ్జ్ ఉంది అవతల వాళ్ళకి లేదు, అట్లా కాదు. అది మనం ఎవరం డిసైడ్ చేయడానికి. మీకు నచ్చలేదు, ఎవరితో మాట్లాడాలి? నాతో మాట్లాడండి. నేను ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ బికాస్ ఐఎమ్ ఆన్సరబుల్ టు యూ. అంటిల్ అండ్ అన్లెస్ వెన్ యూ హ్యావ్ పర్చేస్ అ ప్రోడక్ట్ విత్ అస్ నేను ఆన్సరబుల్ మీతో. బట్ వేరే వాళ్ళు కంపేర్ చేసినప్పుడు నేను ఆన్సరబుల్ కాదు. నా ప్రోడక్ట్ మీకు ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతానో ఐ కెన్ డిస్కస్ విత్ దట్. సో దానికి మీరు ఫ్రీగా నాతోటి డిస్కస్ చేయొచ్చు, మెసేజ్ పెట్టండి, కాంటాక్ట్ చేయండి, ఎవ్రీథింగ్ చేయండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయండి, ట్రస్ట్ పెట్టుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.